గోకవరం మండలం గుమ్మలతోటి గ్రామంలోని శుక్రవారం నిర్వహించిన గ్రామ దేవత మాతృశ్రీ వేగులమ్మ తల్లి జాతర మహోత్సవాలకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువత హారతులు పట్టి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా బోనాలు ఊరేగింపు కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కంబాల శ్రీనివాసరావు సతీమణి పద్మావతి దేవి గంగారత్నం బోనాలు నెత్తిపై పెట్టుకుని మహిళలతో కలిసి గ్రామంలో బోనాలు ఊరేగించారు. మాతృశ్రీ వేగులమ్మ తల్లి జాతర ఉత్సవాలకు కంబాల శ్రీనివాసరావు ₹1,00,000 విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించి 300 మంది మహిళలకు పట్టు చీరలు ఉచితంగా కంబాల శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 3 నియోజకవర్గాల్లో ఆలయాల అభివృద్ధికి ₹1,00,000 విరాళాలు ఇవ్వడం జరిగిందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ధర్మం కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటానని ఆయన అన్నారు. నేను ఈ రోజుని గుమ్మలదొడ్డిలో ఉన్న వేగులమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాను. నేను ఈ గుమ్మలదొడ్డి అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి కోరుకొండ 20 కిలోమీటర్ల దూరం ఉంది. కోరుకొండ నుంచి ఇంకొక 2-3 కిలోమీటర్ల దూరంలో గుమ్మలదొడ్డి అనే గ్రామం. ఈ గ్రామంలో ఈ రోజున వేగులమ్మ తల్లి జాతర మన కృష్ణ గారు అలాగే రామభద్రం గారు, ఇంకా ప్రముఖులు ఎవరు, ఉదయ్ శివాజీ గారు, ఇంకెవరు గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆధ్వర్యంలో నన్ను ఆహ్వానించారు. దీనికి నేను విరాళంగా ఈ జాతరకు ₹1,00,000 విరాళం జరిగింది. అంతేకాకుండా మహిళామూర్తులకి, ఆడపడుచులకి నేను ప్రతి జాతరలో అయితే ఏ విధంగా తీసుకున్న ఆ విధంగా 350 పట్టుచీరలు 300 పట్టుచీరలు నేను ఆడపడుచులకి దీంట్లో దాదాపు 800 మంది ఆడపడుచుల యొక్క పేరు నమోదు చేసుకుని దాంట్లో డ్రా తీసి 300 ఇస్తున్నాం. ఇందులో 170 మంది ఆడపడుచులకి బోనాలు ఎత్తుకున్నారు. వాళ్ళకి డైరెక్ట్గా చీరలు ఇచ్చేస్తున్నాం. అక్కడ వస్తుంది కదా. భారతదేశంలో ఈ రోజున నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులు, మనకు వచ్చే బియ్యం కానీ, రోడ్లు కానీ, ఆయుష్మాన్ భవన్ మందులు ఇచ్చే కార్యక్రమం కానీ, అలాగే ప్రాయోజిత కార్యక్రమాలు దాదాపుగా 80 ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్నారు. అదే స్ఫూర్తితో నేను పనిచేస్తూ జగ్గంపేట, రాజనగరం, రంపచోడవరం నియోజకవర్గాలు, అల్లూరు సీతారామరాజు జిల్లా నియోజకవర్గాలు దాదాపుగా ఈ రోజు వరకు ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఆలయాల పునరుద్ధరణ కానీ, అలాగే ఆడపడుచులకి శ్రావణ మాసంలో బంగారు ఇవ్వడం కానీ, అలాగే ఎవరైతే అనాథ మహిళలు, పేద మహిళలు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో అటువంటి వాళ్ళకి దాదాపుగా 200 కుటుంబాలకి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 20 కేజీల బియ్యం పంపిణీ చేస్తూ 3,500 టన్నులు 3,400 కేజీల బియ్యం ప్రతి నెల పంపిణీ చేస్తూ విద్యకు కానీ, వైద్యకు కానీ, అలాగే ఒళ్ళు కాలిపోయిన వాళ్ళకి, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి, ఇలా ఎన్నో విధాలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇదంతా కూడా మనం అందరం కూడా అన్నదమ్ముల ఐకమత్యంగా ఉండడానికి, రాబోయే కాలంలో ఈ 3 నియోజకవర్గాల్లో జనాల్లో కూడా జీవితాల్లో వెలుగులు నింపడానికి, హైందవ ధర్మాన్ని కాపాడుకోవడానికి, అన్ని మతస్థులను గౌరవిస్తూ మన హైందవ మతాన్ని నిరూపించుకోవడానికి ఇదంతా చేస్తూ ముందుకెళ్తున్నాము. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ భారత్ మాతాకు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై కంబాల శ్రీనివాస్ గారికి జై కంబాల, జై కంబాల, జై కంబాల, జై కంబాల. ఎక్కడైనా ఆవిడ కూడా మాతృమూర్తి కదా, ఒరే నా చేరేంద్ర బాబు చెప్పాను, మీరు తర్వాత మనం సరిగ్గా ఇవ్వకపోతే ఆ సినిమా మనం చూడాల్సి వస్తుంది మళ్ళీ మనకి అందరికీ కూడా. అందువల్ల ముందు ఆ తల్లిని కాకబట్టు ఆ తల్లికి ఇచ్చేసిన తర్వాత మనం వేరే చీర బాగుందమ్మా అమ్మ తల్లికి. ఎవరన్నా గీత రండి, లలితా పాలన రండి, మీరు రండి రండి రండి. మీరు నేను ఎంత పెద్ద సంస్థగా మారుతున్నాను కానీ నాకు కూడా తెలియదు. నేను ₹100 హైదరాబాద్ అంటే మనం భాగ్యనగరం అని తెలుసుకుందాం. ఎందుకంటే హైదరాబాద్ అనే పేరు
మన సంస్కృతికి సంబంధించిన పేరు కాదు అది. అందుకే భాగ్యనగరం అని పిలుస్తున్నాను. నేను 1987లో 100 రూపాయలతోటి నేను భాగ్యనగరం చేరుకున్నాను. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం సంపాదించుకున్నాను. పెళ్ళయింది, 2 అమ్మాయిలు పుట్టారు. ఆ 2 అమ్మాయిలు కూడా అమెరికాలో ఉన్నారు. 6 నెలల పాటు నాకు పెద్ద అమ్మాయికి 2 అబ్బాయిలు, చిన్న అమ్మాయికి మనవరాలు పుట్టారు. 6 నెలల పాటు నేను అమెరికాలో ఉండేవాడిని, 6 నెలల పాటు భారతదేశంలో ఉండేవాడిని. కానీ వాట్సాప్లోని మీడియాలోని హిందువుల మీద జరుగుతున్న దారుణాలు చూసిన తర్వాత మనసుకు చాలా బాధ అనిపించింది. అవి ఎటువంటి దారుణాలు జరిగినాయి ఇప్పుడు మీకు ఎవ్వరికీ తెలియదమ్మా. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లోని చాలా సురక్షితమైన ప్రాంతంలో హాయిగా బ్రతుకుతున్నాం. కానీ వెస్ట్ బెంగాల్లోని, ఢిల్లీలో అటువంటి ప్రాంతాల్లో మన హిందువుల ఆడపిల్లలని అర్ధరాత్రులు ఇంట్లోంచి బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఒక మతం వాళ్ళు రాత్రి తెల్లవారులు బాధ పెట్టి పొద్దున్నే ఈడ్చిపెడుతున్నారు. అలాంటి పరిస్థితి మన ఇళ్లలో ఎవరికైనా వస్తే మీరు తట్టుకోగలరా? ఇలాంటి పరిస్థితులు నేను చూశాను, ఇప్పుడు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో మమతా బెనర్జీ ఒక దుర్మార్గురాలు ఉంది. ఆవిడ బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి జనాలను తిప్పుకొని ఓట్లు రాజకీయం చేసి తను ముఖ్యమంత్రిగా ఉండడం కోసం అని చెప్పని మన హిందువులను బాధ పెడుతూ అత్యంత క్రూరమైన ఒక జాతిని ఆ బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి పిలిపించుకొని మన హిందువుల్ని హింస పెడుతున్నారు. ఎటువంటి హింసలు పెట్టారంటే మీరు చాలా మంది చూసారో లేదో, కొంతమంది చదువుకున్న వాళ్ళు చూస్తుండొచ్చు. అటువంటి దారుణాలు చూసిన తర్వాత నేను గోకవరానికి, నేను హైదరాబాద్లో ఉండేవాడిని భాగ్యనగరంలో. అక్కడి నుంచి నేను గోకవరం వచ్చి మొదట్లో చిన్నగా అమ్మవారి గుడి దగ్గర ఒక 50 కేజీలు ప్రతి శుక్రవారం పులిహార పెట్టడం అలవాటు చేసుకున్నాను. తర్వాత ఆలయంలో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఆలయానికి ఒక 15 లక్షల దాకా ఖర్చు పెట్టి ఆలయానికి చుట్టూ సలహాలు చేయించడం, అమ్మవారి విగ్రహాలు చేయించాను. అమ్మవారికి మీ ఊరు కూడా తీసుకొచ్చాను. దాదాపుగా 21 లక్షలు పెట్టి అమ్మవారికి బంగారు కిరీటం చేయించాం. దాంట్లో 14 లక్షలు నేను ఇచ్చాను, 7 లక్షలు భక్తులు ఇచ్చారు. మా తర్వాత మా ఊర్లోనే సత్యనారాయణ స్వామి వారి గుడికి దాదాపుగా 45 లక్షల రూపాయలు పెట్టి పాత గోపురాలు తీసేసి కొత్త గోపురాలు పెట్టించాను. మా ఊర్లోని ఇంకొక ఆలయం కనకదుర్గమ్మ తల్లి గుడి ఉంటే అక్కడ 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చాను. మా ఊర్లోని శివాలయానికి 5 లక్షల రూపాయలు, అంటే 1 కోటి రూపాయలు దాటిపోయి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం అమ్మవారికి 1 కోటి రూపాయలు పెట్టి బంగారం చీర తయారు చేయాలని చెప్పి సంకల్పం కూడా చేసుకున్నాను. భక్తులు 20 లక్షలు ఇస్తే మిగతా 80 లక్షల రూపాయలు పెట్టి నేను ఆ బంగారపు చీర కనకదుర్గమ్మ తల్లి చేయాలని చెప్పి సంకల్పం చేసుకుని చేయిస్తున్నాను దాన్ని. ఇది కాకుండా ఇంట్లో భోజనం అది పర్వాలేదా? ఇవాటి తినపల పర్వాలేదు గారు, ఇవాటి కుదిరేద్దామని సరే ఆయన తిప్పలు పడతారు చెప్తాను, పర్వాలేదు అని చూడిస్తాను. చాలా చోట్ల ఒక చిన్న విషయం వస్తుంది. సార్ మీ అందరికీ కూడా అగ్రకులస్తులకి మీరు చీరలు ఇస్తున్నారు, మాకు రావట్లేదని చెప్పి